జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః. పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైనటువంటి అభిషేకము చాలా మంది అనుకోవచ్చు మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి లేదా కార్తీక మాసంలో చేసేటటువంటి అభిషేకము అనుకోవచ్చు. కానీ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఆర్ద్ర నక్షత్రము నాడు చేసినటువంటి అభిషేకము సర్వశ్రేయస్కరము, మహాశక్తివంతమైనటువంటి అభిషేకము. ఒక భక్తుడు ఈ యొక్క మార్గశీర్ష మాసములో ఆర్ద్ర నక్షత్రము నాడు చేసినటువంటి అభిషేకానికి ఆ పరమేశ్వరుడు చాలా ప్రీతి చెందుతాడు. అయితే ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు, అశాంతి నెలకొన్నప్పుడు మార్గశీర్ష మాసములో ఆర్ద్ర నక్షత్రము నాడు చేసినటువంటి అభిషేకము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రత్యేకంగా చిదంబరములో ఆకాశలింగంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి మార్గశీర్ష మాస ఆర్ద్ర నక్షత్రం నాడు తెల్లవారుజామున 3-4 గంటలకు మంగళ వాయిద్యాలతో ఆ స్వామిని మేలుకొలిపి ఆ స్వామిని అభిషేకం చేస్తూ ఉంటారు అక్కడ. అయితే స్వామి మరి 3:30-4 గంటలకి అంత ఆర్ద్ర నక్షత్రము మార్గశీర్ష మాసం అంటేనే కూడా అని చలితోని వణికేటటువంటి మాసము, మరి అంత తెల్లవారుజామున 3-4 మధ్య కాలంలో అంత చలి ఉంటుంది కదా, మరి అభిషేకము అంత చలిలో పరమేశ్వరుడు ఎందుకు చేసుకుంటాడయా అంటే ఒక కవి ఈ విధంగా అంటున్నాడు. ఆర్ద్ర నక్షత్ర అభిషేకము గురించి ఈ విధంగా అంటున్నాడు. ఓ స్వామి, నీ తల మీద చంద్రుడు ఉంటాడు, అదే విధంగా జటాజూటంలో గంగా ఉంటుంది, గంగాదేవి అదే విధంగా చంద్రుడు ఎంతో చల్లగా ఉంటారు. వాళ్ళని ఇద్దరిని కూడా పెట్టుకొని ఉంటావు. తల మీద అంత చలి ఉంది కదా, మరి పక్కన ఏమన్నా వేడి ఉందా అంటే అత్యంత దయాళు అయినటువంటి ఆ జగన్మాత అయినటువంటి హిమవంతుడి పుత్రిక అయినటువంటి పార్వతీదేవి నీ పక్కన ఉన్నది. అమ్మ దయాళు, ఆ అమ్మ చల్లని చూపులతో అందరిని చూస్తూ ఉంటుంది. అంత చల్లని తల్లి పక్కన ఉన్నది. మరి ఇంకా ఏమైనా వేడి ఉందాయా అంటే ఒళ్ళంతా కూడా నాగాన్ని ధరించి ఉంటావు, అంటే సర్పాలని ధరించి ఉంటావు. చల్లగా ఆ యొక్క సర్పము అంతా కూడా చల్లగా ఉంటుంది పట్టుకున్నట్టయితే. ఆ చల్లని సర్పాలు ఒళ్ళంతా కూడా ధరించి ఉంటావు స్వామి నువ్వు. ఇంకా ఇది చాలదు స్వామి, నీకు ఒళ్ళంతా కూడా చల్లని చందనము రాసుకొని ఉంటావు స్వామి. మరి ఇది చాలదన్నట్టు మార్గశీర్ష మాసంలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్రం నాడు ఎన్నో కడవలతోని నీకు అభిషేకము చల్ల నీటితోని నీకు అభిషేకం చేస్తూ ఉంటారు స్వామి. ఎందుకయ్యా స్వామి అని అంటే అప్పుడు అర్థమైందయ్యా స్వామి నాకు, నువ్వు ఎప్పుడూ కూడా నా హృదయంలో నా మనసులో ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలి అని కోరికలతో వెంపర్లాడుతున్నటువంటి యొక్క మనసులో యొక్క వెచ్చదనములో ఉన్నటువంటి నీకు ఎన్ని కడవలతోని హిమవంతుడు పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని పక్కన ఉంచుకున్న, జటాజూటంలో గంగాదేవిని ఉంచుకున్న, తల మీద చంద్రుడిని ఉంచుకున్న, నా యొక్క కోరికలుతో ఉన్నటువంటి యొక్క మనసులో ఉన్నటువంటి వేడికి నీకు ఆ చల్లదనము సరిపోదు స్వామి అని చెప్పేసి ఒక కవి అంటాడు అన్నమాట. అత్యంత వైభవోపేతమైనటువంటిది ఆ యొక్క ఆర్ద్ర నక్షత్ర అభిషేకము. అసలు ఈ యొక్క అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అంటే ఈ యొక్క మార్గశీర్ష మాస ఆరుద్ర నక్షత్రము నాడు పరమేశ్వరుడికి పంచామృత అభిషేకము చేసి ఆవు నెయ్యితో, మూపురముతో ఉన్నటువంటి ఆవు పాలతో వచ్చినటువంటి నెయ్యితో ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం నాడు అభిషేకం చేసినట్టయితే మహాఫలితాన్ని ఆ పరమేశ్వరుడు కటాక్షిస్తాడు. అభిషేకం చేస్తే మరి అన్ని కలిపి పోయొచ్చా అంటే అట్లా పోయొద్దు. మొదటిగా నీళ్లతోని అభిషేకం చేసి పువ్వు బోర్లించకుండా పరమేశ్వరుడికి అభిషేకం ఎప్పుడు కూడా చేయవద్దు. పువ్వు బోర్లించి మొదటిగా నీళ్లతోని అభిషేకం చేసిన తర్వాత పాలతోని మళ్ళీ నీళ్లతోని అభిషేకము చేసి, పెరుగుతోని మళ్ళీ నీళ్లతోని అభిషేకం చేసి, తేనెతోని మళ్ళీ నీళ్లు పోసి, నెయ్యితోని మళ్ళీ నీళ్లు పోసి, చక్కెరతోని ఈ విధంగా చక్కెరతోని కానీ బెల్లపు నీళ్లతో కానీ అభిషేకం చేసి మళ్ళా నీళ్లతోని అభిషేకం చేసుకుని విభూతితోని మొదలుపెట్టి గంధముతోని పూర్తి చేయాలి. ఈ ఆర్ద్ర నక్షత్రము నాడు ప్రత్యేకంగా ఆవు నెయ్యితో అభిషేకము చేసినట్టయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆవు పాలతో వచ్చినటువంటి ఆవు నెయ్యితో ఈ యొక్క అభిషేకం చేసినట్టయితే మహాఫలితాన్ని ఆ పరమేశ్వరుడు కటాక్షిస్తాడు. శంకరాచార్యుల వారు తెచ్చినటువంటి 5 శివలింగాల్లో ఒకటి మన శారదాపీఠంలో ఉన్నది, ఇంకోటి కంచిలో ఉన్నది. దీన్ని
భోగలింగము అంటారు. ఏది శారదాపీఠంలో ఉన్నటువంటి శివలింగాన్ని భోగలింగము అంటారు. అదే విధంగా కంచిలో ఉన్నటువంటి శివలింగానికి యోగలింగము అని పేరు. ఈ యొక్క చిదంబరంలో ఉన్నటువంటి శివలింగానికి మోక్షలింగము అని పేరు. కాబట్టి ఈ యొక్క చిదంబరంలో ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రం నాడు అత్యంత వైభవోపేతంగా అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రము నాడు ఉపద్రవాలు ఎటువంటి ఆపదలు ఉన్నా కానీ ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రము నాడు అభిషేకం చేసినట్టయితే మహాఫలితాన్ని ఆ పరమేశ్వరుడు కటాక్షిస్తాడు. అదే విధంగా ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రం నాడు శివుడికి అభిషేకం చేసినట్టయితే రాహుగ్రహము అదేవిధంగా కేతుగ్రహముతోని వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ కూడా పరమేశ్వరుడు తీసివేస్తాడనమాట. కాబట్టి ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.